హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భవ్యస్ వరల్డ్ 110. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్తో వెజిటబుల్ బిర్యానీ అండి. ఇది ఎందుకు చేశానంటే ఈరోజు మా పిల్లల స్కూల్లో పిక్నిక్ అయితే ఉందంట. నేను గుడి నుంచి వచ్చేటప్పటికి పిక్నిక్ అన్నారు. ఇంకా సర్లే ఏం చేయాలి అలా ఆలోచిస్తే వెజ్ బిర్యానీ చేసేద్దాం, ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి నేనైతే వెజ్ బిర్యానీ చేశాను. పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకుని వెళ్తున్నారంట. గేమ్స్ అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సరే కానీ దీని ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దీనికోసం అయితే మీకు తెలిసిందే కదా, మొత్తం బిర్యానీ మసాలా అంతా ఒక పక్కన తీసుకోవాలి. అది దాల్చిన చెక్క, అనాస పువ్వు, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, జాజికాయ పొడి, జాపత్రి, అలాగే కొద్దిగా జీలకర్ర, లవంగ, యాలక తీసుకోవాలి. తర్వాత కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. అదేవిధంగా బాస్మతి రైస్ కూడా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుని ఉంటే మెతుకు అనేది బాగా సాగుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అంత ఘాటు అవ్వకుండా ఉంటుంది. నెయ్యి మరిగిన తర్వాత మన హోల్ బిర్యానీ మసాలానంతా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలు అయితే శుభ్రంగా కడుక్కొని అవి కూడా యాడ్ చేయాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపి తర్వాత ఇందులో మనము టమాటో అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే క్యారెట్, బంగాళదుంప బాగా ఫ్రై అయినవి. ఇప్పుడు కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటాలు అయితే యాడ్ చేసుకుందాము. నేను మీడియం సైజు 2 టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు వేపాలి. అవి వేపిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటే యాడ్ చేసుకుందాము. నా దగ్గర పుదీనా లేదు కానీ కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడుకున్నదైతే బిర్యానీకి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నేను ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్లు అయితే వేసాను. 1 కేజీ బిర్యానీ అయితే చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్ అయితే అడుగంటుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్న బిర్యానీ రైస్ని అయితే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనకు కొలత. నేను 1 కేజీతో చేస్తున్నాను కదా అది. తర్వాత రైస్ యాడ్ చేసిన తర్వాత అందులోనే నేను కొద్దిగా కొత్తిమీర, బిర్యానీ మసాలా పొడి, కొద్దిగా జీడిపప్పు, అదేవిధంగా రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మంటను అనేది మీడియంలో పెట్టి అవన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి అయితే బిర్యానీని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా రైస్ వేసిన తర్వాత ఫ్రై చేయడం వలన బిర్యానీ అనేది రైస్ ముక్కల కింద అవ్వకుండా ఉంటుంది. సోనా మసూరి రైస్తో చేస్తే ఎలా అయినా బాగానే ఉంటుంది, కానీ ఈ బాస్మతి రైస్ అనేది వాటర్ ఎక్కువైందంటే చాలు కొద్దిగా విరిగిపోతుంది రైస్. అలా ఉంటే బాగోదు కదా, అందుకని ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసామంటే రైస్ అనేది పొడిలాడుతూ బాగా వస్తుంది. తర్వాత ఒక నిమ్మకాయని అయితే నేను గింజలు తీసేసి పిండుకుంటున్నాను. నిమ్మకాయ యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి వేసి చూడండి. నిమ్మకాయ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి పైకి కిందకి బాగా కలిసిలాగా కలిపి తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకుందాము. చెప్పాను కదా, ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము మంటను అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. చూడండి, చుట్టూ ఉన్న బియ్యము అంతా కూడా మనం గరిటెతో ఒక పక్కకి లోపలికి వెళ్ళేలాగా చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను పైన వేసి అవి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. చూడండి, బుడగలు వస్తున్నాయి. ఇప్పుడైతే మనము కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని 2 విజిల్స్ అయితే వేద్దాము. తర్వాత విజిల్ చల్లారిన తర్వాత చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది, అంతేకాకుండా అంటుకోకుండా పొడి పొడిగా కూడా వచ్చింది. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, రైస్ మెతుకు కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మనము అప్పటికప్పుడు ఏమైనా రెడీ చేయాలంటే ఈజీగా ఈ విధంగా వెజిటేబుల్ బిర్యానీ చేసి కొద్దిగా పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ అయినా చేసుకోవచ్చు. నాకు మార్నింగ్ టైం లేని వల్ల గ్రేవీ అయితే చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీస్ అయితే తీసుకొస్తారు కదా, అవి యాడ్ చేసుకుని తింటారు. ఈ విధంగా పిల్లలిద్దరికీ కూడా చెరుకొక హాట్ బాక్స్లో నేను లంచ్ అయితే ప్యాక్ చేసేసాను పిల్లలకి. మీ పిల్లలకు కూడా పిక్నిక్లు ఉన్నాయో? ప్రతి సంవత్సరం అయితే పెట్టరు కానివ్వండి, ఈ సంవత్సరమే ఏంటో మరి పెట్టారు. అది ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఐటెం అయితే తీసుకురమ్మన్నారు.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110.